మీకు తెలుసా మహారాణి గారు, మీ వాళ్ళు ఇక్కడి నుంచి పంపించిన పసుపు నా చేతులు కంటుకుంది. ఇదిగో చూడండి. మనోక్కయ్య చూసావా, నీకు పూసిన పసుపునే మహారాజ్ గారికి కూడా పూసాను. పాత్రలో ఉన్నది రాయనే లేదు. ఈలోక రాజు గారు వెళ్ళిపోయారు. తమరి రక్షకుడు అక్కడ ఏమైపోతున్నాడో ఏమో. గంగాధరరావు మహారాజు గారు వాణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టరు. ఇక మీరు చెయ్యాలనుకున్నా ఏమీ చెయ్యలేరు. జాగ్రత్తగా వినండి, ఎలాంటి పొరపాటు జరగకూడదు. సార్, గురి సరిగ్గా సమర్ సింగ్ పైనే ఉంది. వద్దు, సమర్ సింగ్ కాదు, వైట్ గంగాధర్ రావు కోసం వెయిట్ చేయండి. ఆయన్ని లేపేశామంటే ఆ నేరం సమర్ సింగ్ మీద పడుతుంది. దుర్గామాత, నా చెల్లెలికి ఎదురయ్యే ఆపదలన్నీ తొలగించమ్మా. మహారాజా, నోర్ముయ్, నీ నోటితో మా పేరు కూడా ఉచ్చరించకూడదు. ప్రస్తుతం నేను ఇక్కడికి అమ్మవారి బలిమొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. మహారాజా, ఈ సమర్ సింగ్ చేతిలో కరవాలం ఉన్నంత వరకు నా మొహానికి ఉన్న ముసుగుని ఎవ్వరూ తొలగించలేరు. దానికి సమాధానం మా కరవాలమే చెప్తుంది. బాబాయ్ చెప్పమన్నారు. నువ్వు త్వరగా వెళ్ళి స్నానం చేసి సిద్ధం కమ్మన్నారు. పూజకు బయలుదేరి వెళ్ళాలట. ఈ బాధ భరించాలన్నా ఎలా? పంజరంలో ఉన్న పిట్ట ఎగరడం ఎలా? నీ దారుణాల గురించి చాలా కథలు విన్నాం మేము. దారిన పోయి అమాయకుల మీద దాడి చేసి దొంగ దెబ్బ తీయటం యోధుల లక్షణం కాదు. వీరుడవే అయితే ఎదురుగా దాడి చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది వీరుడని ఎవరినంటారో. క్షమించండి మహారాజా, అనాలోచితంగా నేను చాలా తప్పులు చేశాను. కానీ ఒకరికిచ్చిన మాట కోసం నేను ఆ మాట తప్పలేను. అందుకే నేను దాడి చేయడం లేదు. అదే నా ప్రాయశ్చిత్తం. పిరికివాడివి నువ్వు. నీకిప్పుడు కావాల్సింది ప్రాయశ్చిత్తం కాదు, తప్పక శిక్ష పడాల్సిందే. నువ్వు రహస్యంగా వాడి స్థానంలోకి వెళ్ళాలి. నేను సైగ చేయగానే గంగాధర్ రావు మీద ఒక్కసారిగా దాడి చేయాలి. చిత్తం దొర. ఆ సమర్ సింగ్ ఒక మూల దాచిపెడతాం. తర్వాత సంగతి నేను చూసుకుంటా. అలాగే దొర. గుడ్, వెళ్ళు వెళ్ళు. ఆశ్చర్యంగా ఉంది, అవకాశం వచ్చినా మా మీద దాడి చేయటం లేదు. మహారాజా, దయచేసి అతన్ని వదిలేయండి. తన సంగతి మేము చూసుకుంటాం. మేమే స్వయంగా అతనిని శిక్షిస్తామని సభాముఖంగా ప్రతిజ్ఞ చేశాం. కానీ నేను వాడికి అంతకంటే పెద్ద శిక్ష విధిస్తాను. ఇక మీదట వాడు ఇలాంటి పని చేసే సాహసం చేయడు. లేదు మిస్టర్ ఫ్రేజర్, మేము అతన్ని విడిచిపెట్టాం. కానివ్వండి మహారాజా, వదిలేయండి వాణ్ణి. ఏయ్!